హాయ్ అండి. నమస్తే అండి. సరే, ఇప్పుడు జరుగుతున్న విషయాలు మీకు తెలుసు. పెన్షన్స్ గురించి. పెన్షన్స్ ఇవ్వలేని స్థితిలో జగన్మోహన్ రెడ్డి చేతులెత్తేశాడు. రకరకాల నాటకాలు ఆడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద నిందలు మోపుతున్నాడు. చూస్తేనేమో ఖజానాలో 336 కోట్లే ఉంది. పెన్షన్దారులకు ఇవ్వాల్సిందేమో 1850 కోట్లు. కిందటి నెలలో ఆదరాబాదరా ఒక 15 రోజుల కిందట 10,000 కోట్లు తెచ్చి తన చుట్టూ ఉన్న కోటరీదారులకి బిల్స్ రూపంలో డబ్బంతా ఇచ్చేశాడు ఖజానా నుంచి. అవునండి. అవ్వాతాతలను మాత్రం మోసం చేస్తున్నాడు. నెపం మాత్రం చంద్రబాబు నాయుడు మీదను తెలుగుదేశం పార్టీ మీద వేస్తున్నాడు. దీని గురించి ఏం చెప్తారు మీరు? ఒకటి, ఇది క్లారిటీగా మనం చూసుకుంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు క్షుద్రపూరిత రాజకీయాలకి తెరదీశాడని చెప్పాలి. కరెక్ట్గా ఎదుర్కోలేక ధైర్యంగా ఒక విష ప్రచారం చేసి గెలవాలనుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కానీ ధైర్యంగా నేను చేస్తానిది, నేను చేయబోతానిది అని చెప్పి గెలవలేదు. గతంలో కూడా మా బాబాయిని చంపేశారు, చంద్రబాబు నాయుడు చేసే ఆరోపణలు మాత్రం చేశాడు అంతే. అవి ప్రజలు నమ్మించి సక్సెస్ అయ్యి గెలిచాడు తప్పితే ప్రజలకి ఇది చేస్తా అన్నది ఇప్పుడు ఏమీ నెరవేర్చలేదు. రీసెంట్గా ప్రజలు చెప్పులతో కొడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని, మీరు చూసుంటే. ఆ విధంగా అంత స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తెలిసిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్ల ముందు అవ్వా తాత వాళ్ళకి పెన్షన్ ప్రతి నెల అది ఆనవాయితీ. అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టల పెన్షన్. ఆయన ఇంట్లో సొమ్ము ఇవ్వటంలా. నేను ఒకటి చెప్తా, జగన్మోహన్ రెడ్డి ఇంట్లో సొమ్ము అమ్మి ఇవ్వటంలా పెన్షన్. అవును, ఖజానాలో ఉండే డబ్బుని ఇస్తున్నాడు. ఆ ఖజానాలో డబ్బుని ప్రాపర్గా ఉపయోగించే బాధ్యత ముఖ్యమంత్రిది, ఆర్థిక మంత్రిది. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలుసా? పెన్షన్లు ఇప్పుడు మనం అప్పులు చేసే ఇస్తా ఉన్నాం అనుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి ఇస్తా ఉన్నాడు. ఏది ఆయన జోబీలో నుంచి ఇవ్వటం లేదు. ఇచ్చే దగ్గర మీరు ఒకటి చూడండి, పెన్షన్లు ఇవ్వకుండా ఇది ఒక ప్లానింగ్గా ఆపాడు. ఏ విధంగా అంటే, పేదోడికి 1000 రూపాయలు పెన్షన్ ఇస్తే మనకేంటి లాభం? వాడు ఓటేస్తాడో ఓటేయడో తెలియదు, అందుకే ఆపేద్దాం. మనం ఏం చేద్దామంటే, మన మనుషులు ఉన్నారు కాంట్రాక్టర్లు, వీళ్ళకి రేపు మనం ఎట్టో ఓడిపోబోతున్నాం. వీళ్ళకి నేను ఇచ్చినా నాకు ఓటేస్తారో ఓటేయరో తెలియదు. అదేదో నేను నా కాంట్రాక్టర్లకు ఇచ్చుకుంటే వాళ్ళు రేపు ఎలక్షన్లో ఫండింగ్ పెడతారు. రేపు ఓడిపోయిన తర్వాత నేను విదేశాలకు పారిపోవడానికో లేకపోతే నాకు వీళ్ళు డబ్బులు ఇస్తారు. దానివల్ల నేను బాగుపడతా. వీళ్ళకేస్తే ఏంటి, వీళ్ళు నన్ను ఎట్టో ఓడిద్దామని ఫిక్స్ అయిపోయారు కదా, నేను వీళ్ళకి పెన్షన్లు ఎందుకు ఇవ్వాలనే దురుద్దేశంతో ఆపేశాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? వాలంటీర్లను ఒకటి చూపిస్తాడు. రెండోది ఏమంటాడు? చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు, ఇప్పిలేదు అంటాడు. మూడోది చంద్రబాబు నాయుడు కేసు వేసాడు, అందువల్ల ఆగిపోయాయి అంటాడు. అంటే ఇక్కడ ఒకటి ఆలోచించండి, ఏ విధమైన దుర్బుద్ధితో జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు. ఇక్కడ ఉండేటి ఫ్యాక్ట్స్ ఆలోచిద్దామా అండి. ఒకటి, ఎలక్షన్ కమిషన్ అనేది ఏం చెప్పిందంటే, ఇక్కడ ప్రభుత్వంలో వాలంటీర్లు కాకుండా ఇంకొక వ్యవస్థ ద్వారా మీరు పెన్షన్లు ఇచ్చుకోండి, ఎలాంటి ప్రాబ్లం లేదు, స్కీమ్స్ ఇవ్వచ్చు, జరగచ్చు అని చెప్పారు. ఇక్కడ నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు సచివాలయం వాళ్ళు కావచ్చు, లేదా ఇంకా వేరియస్ కావచ్చు, విఆర్ఓలు కావచ్చు, ఇంకా చాలామంది ప్రభుత్వ అధికారులు ఉన్నారు. వాళ్ళని పంపిస్తే నువ్వు దాదాపుగా సింపుల్గా ఇవ్వచ్చు కదా. అవును, ఇవ్వచ్చు. రాష్ట్రంలో 65 లక్షల మంది దాకా 50 లక్షల మంది పెన్షన్దారులు ఉండేది. ఆ పెన్షన్దారులకి 1,00,000 మంది దాకా 1,00,000 మంది పైన ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఆ 1,00,000 మంది పైన ప్రభుత్వ ఉద్యోగుల్ని లేదంటే టీచర్లు ఉన్నారు కదా, గవర్నమెంట్ టీచర్లు, వాళ్ళని నువ్వు లిక్కర్ షాపుల దగ్గర ఇక్కడంతా కూర్చోబెట్టావు కదా. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ ద్వారా నువ్వు ఇప్పివచ్చు కదా పెన్షన్. ప్రతి ఊర్లో పాఠశాల ఉంది. ఆ ఉపాధ్యాయుని పోయి ఒకరోజు నువ్వు పెన్షన్ ఇచ్చి అంటే 1 గంటలో ఇచ్చేసి వచ్చేస్తారు. సచివాలయం వాటిలో కూడా సచివాలయం వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళే ఇవ్వచ్చండి. అంటే దీన్ని బట్టి చూడండి, ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. అతను ఇవ్వకూడదు అనుకున్నాడు కాబట్టి ఈ విధంగా పేదవాళ్ళు పొట్టగొడతా ఉన్నాడు. ఏ విధంగా అంటే, వాడికి ఇచ్చేస్తే పెన్షన్, వాడు నాకు ఓటేస్తాడు, అదే నేను వాళ్ళ కాంట్రాక్టర్లకు ఇస్తే బాగుపడతారు వాళ్ళనే ఉద్దేశంతో. క్లారిటీ అండి ఒకే ఒకటి, జగన్మోహన్ రెడ్డికి పేదవాళ్ళు బాగుపడడం ఇష్టం లేదు. అందుకని ఏం చేస్తున్నాడు, పేదవాళ్ళని దూరం పెడుతూ ఉన్నాడు. ఖజానాని మొత్తం ఖాళీ చేసేసి కాంట్రాక్టర్లకి 10,000 కోట్లు కట్టబెట్టింది కాక, దోచిపెట్టింది కాక, ఇప్పుడు మళ్ళీ పెన్షన్లు ఇవ్వటం కోసం 4,000 కోట్లు సెక్యూరిటీ బాండ్లు రిజర్వ్ బ్యాంక్లో తాకట్టు పెట్టి డబ్బు తేవటానికి తిరుగుతున్నాడు. అవును, అవి వస్తేనే పెన్షన్లు, లేకపోతే ఇవ్వలేడు, పెన్షన్ ఇవ్వలేడు. మళ్ళీ ఏమని చెప్తాడు ఆ టైంలో? మరి చంద్రబాబు నాయుడు పైన దోయేస్తాడు. చంద్రబాబు నాయుడు మీద తోస్తారు. అంటే దుర్బుద్ధి. నువ్వు చేయగలిగి, ఇప్పుడు ఇతనేదో పెద్ద పుడింగ్ అని చెప్పుకుంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, ఓపెన్ ఛాలెంజ్. ఓకే, ఒకప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ ఉండగానే ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా ప్రభుత్వం మారకముందు నెల రోజులు ఉంటే పెన్షన్ ఆనాటి ప్రభుత్వం ఇచ్చిందే. ఈ రోజు నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు తెలుసా? నువ్వు ఓడిపోతున్నావని భయం పుట్టుకొని ఒక విష ప్రచారానికి తెరదీసి అది ప్రజల్ని మభ్యపెట్టాలనే దురుద్దేశంతో ఇవ్వటం లేదు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి పాలకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం లేదు. ఇతను
కోటీశ్వర్లకు దోచి పెడతా ఉన్నాడు, పేదవాళ్ళకి కనీసం పిడికిలు మెతుకులు పెట్టడం లేదు. ఇప్పుడు 14 లక్షల కోట్ల వరకు రాష్ట్రానికి అప్పులు చేసాడండి. ఇక మళ్ళీ గెలిచే పరిస్థితి అయితే కనపడట్లేదు. కానీ ఒక వర్షన్ అడుగుతా నేను, ఆంధ్ర ప్రజల కర్మగాలి ఆయన మళ్ళీ గెలిచాడు అనుకోండి, ఇటువంటి పథకాలు ఇవ్వడానికి ఆయన దగ్గర రూపాయి ఉండదు, అప్పులు వడ్డీలే కట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. మీరు అలా అనుకుంటున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి గెలిచి మీరు అన్నట్టు ఆ సినారియో వస్తే మీరు బతుకుంటే మీకు ఇవ్వాలి, ఓకే, మిమ్మల్ని లేపేస్తే నేను ఎందుకు ఇస్తాను? అవునా? ఆ టైప్ ఆఫ్ క్రూయల్ మైండ్ సెట్. సొంత ఇంట్లో వాడిని చంపుకున్నాడు, మీరు నేను ఒక లెక్క. అవును. ఇప్పుడు మీరుంటే నేను ఇవ్వాలి, మీరుంటే నేను ఇవ్వాలి భూమి పైన, లేకపోతే మేము ఎందుకు ఇస్తాం? సో అంటే ప్రభుత్వ పథకాలు ఎందుకు ఇవ్వాలి మీకు అని అంటాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు తెలుసా? ఒక వ్యవస్థను పెట్టుకొని నువ్వు నా మీటింగ్కి రాకపోతే కట్ చేయేస్తా అని ఇప్పుడు బెదిరిస్తున్నాడంటే, బెదిరిస్తున్నాడు. ఇది నేను ఏదో కల్పితం కాదు, వాళ్ళ ఎంతో మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు దీనివల్ల. నీకు ఇవి రావు అవి రావు అని బెదిరిస్తున్నాడు. ఇతనే చెప్తున్నాడు మీటింగుల్లో, రాకపోతే ఈ విధంగా మేము ఆపేస్తాం. సిగ్గుండాలి. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక టెలికాన్ఫరెన్స్ పెట్టి ఒక మాట చెప్పడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగా ఈ 2 నెలలు పెన్షన్ ఆపినా కానీ నేను వచ్చిన తర్వాత ఈ 3 నెలలది 4,000 వేసి మీకు ఇస్తా. అవును చెప్తున్నారు ఆయన. అంటే ఆయన కమిట్మెంట్ చూడండి, అది చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి పెన్షన్లు ఆపుతాడు. ఇక్కడ క్లియర్గా ఒక మాట చెప్పదలుచుకున్నా, పేదవాడు 3 పూట్ల అన్నం తినాలని అన్నా క్యాంటీన్ పెట్టాడు. అదేవిధంగా ప్రతి పేదవాడు బాగుండాలని పెన్షన్ స్కీమ్ తీసుకొని వచ్చిన తెలుగుదేశం పార్టీ. 200 ఉన్న పెన్షన్ని ఒకేసారి 1000 రూపాయలు చేశారు, 1000 ఉన్న దాన్ని 2000 చేశారు తెలుగుదేశం పార్టీ. అది తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్. ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో తెలుసు, ఎంతమందికి ఎంత అప్పు పడ్డాడో తెలుసు. ఈరోజు ఓడిపోతున్నాననే భయంతో దురుద్దేశంతో పెన్షన్లు ఆపేశాడు. పేదల ద్రోహి జగన్మోహన్ రెడ్డి. అదే చంద్రబాబు నాయుడు చూడండి, తాను రేపు వచ్చిన వెంటనే ఈ 2 నెలల పెన్షన్ నేను 4,000 చేసి ఇస్తాను అది అని చెప్తూ ఉన్నాడు. అది చంద్రబాబు నాయుడు గారి మార్క్కి జగన్మోహన్ రెడ్డి గారి మార్క్కి డిఫరెన్స్. అవ్వాతాతలు నా అవ్వాతాతలు అనే మాట ఒట్టి మాట అంటాడంటే అతనికి కనీసం నేను ఒక్కటి అంటాను, నువ్వు అవ్వాతాతలు అని అంత ప్రేమనుంటే 1వ తారీఖు ఇచ్చుంటావు కదా, నువ్వు ఎందుకు ఆపుతూ ఉన్నావు? ఈ రోజేం శనివారం కాదు, ఆదివారం కాదు కదా, సోమవారమే కదా. అవును. నీ కక్ష. ఎందుకంటే ఓడిపోతున్నామని వీళ్ళు అవ్వాతాతలే జగన్ ఓడిస్తున్నారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంది కాబట్టి వాళ్ళకి పెన్షన్లు ఆపేసి ఈరోజు తెలుగుదేశం పైన తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళ ఓట్ల కోసం. బాబు గారి పాలనలో ఇటువంటి పథకాల డబ్బులు పేదలకు ఇవ్వాల్సినవి ఇలా మా ఇయర్ ఎండింగ్ April 1 కానీ ఇటువంటి సెలవు దినాలు వస్తున్నాయి అంటే 2 రోజుల ముందే ఆయన రిలీజ్ చేసి పేదలకు అందించేవాళ్ళు. ఈ జగన్మోహన్ రెడ్డి చేయటం లేదు. ఆ కమిట్మెంట్ ఈయనకి లేదు. ఎందుకంటే ఈయనకి వాళ్ళ కాంట్రాక్టర్లు బాగుపడితే చాలు, వాళ్ళ బడా కాంట్రాక్టర్లు బాగుపడితే చాలు, పేదోడు బాగుపడడం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు. సో ఫైనల్ గా ఒకటి అడగదలుచుకున్నా అండి, ఇప్పుడు ప్రభుత్వ ఖజానాలో కేవలం 340 కోట్లు మాత్రమే ఉందంటున్నారు. ఆంధ్ర పూర్తిగా దివాళా తీసేసింది. ఒకటి నేను చెప్తున్నానండి, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయేప్పటికి రాష్ట్ర ఖజానాలో 1 రూపాయి కూడా పెట్టడు. ఎందుకంటే నేను ఓడిపోతున్నాను, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వెళ్ళిపోదాం, మళ్ళీ వచ్చేవాడు ఎట్టో పోతాడు, నాకెందుకు, నేను దేశం వదిలి వెళ్ళిపోదాం అనే మైండ్ సెట్ లో ఉన్నాడు. సో ఉన్న 340 కోట్లు కూడా తీసుకొని వెళ్ళిపోతాడు అంటారు. రాష్ట్రం మొత్తం సర్వనాశనమే. సో ఆ ప్రజలకి ఏమైనా సందేశం ఇవ్వబోతున్నారు రేపు రాబోయే ఎలక్షన్లో? మరి ఇటువంటి పరిస్థితులను బేస్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి ఇస్తా అని ఇన్ని రోజులు చెప్పాడు కదా, ఎవడబ్బు సొమ్ము ఇచ్చాడు? మా సొమ్ము మాకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇల్లు అమ్మీలా మా డబ్బులు మాకు, గతంలో ఉండే పాలకులు మాకు ఇచ్చే డబ్బులు ప్రాపర్గా ఇచ్చేవాళ్ళు. ఈ జగన్మోహన్ రెడ్డి చెత్త తోలు పెట్టి ఇవి అవి పెట్టి ఎంతో మంది పేదల కడుపు కొట్టాడు ఈ విధంగా. మళ్ళీ అది కాకుండా ప్రజలను దోచుకుంటూ ప్రజల సొమ్ముతో వాళ్ళ పెత్తందారులైన వాళ్ళ కాంట్రాక్టర్కి లక్షల కోట్లు ఉండే వాళ్ళకి దోచి పెడుతూ ఉన్నాడు. పేదవాడికి ఒక 1000 రూపాయలు 3000 పెన్షన్ ఇచ్చేదానికి లేదు, కానీ వాళ్ళకి మాత్రం లక్షల కోట్లు ఇస్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పేదలపైన ఏమాత్రం అభిమానం ఉందో ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. కరెక్ట్ పర్సన్ ఎన్నుకున్నాం, ఇలాంటి నియంత్రణ తరిమికూడదాం. కరెక్ట్ పర్సన్ ఎన్నుకుందాం, ఇటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి నియంత్రణలు తరిమికూడదాం. ఎస్, థ్యాంక్ యూ అండి, మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలు అండి.